జీవితంలో సమస్య అనేది మనకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఒక రూట్ చూపిస్తాడు. ఆ రూట్ను మనం పట్టుకోగలం. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, డిస్ట్రిబ్యూషన్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో. వేషాలు పూర్తిగా రాని దాంట్లో బాగా డిప్రెస్ అయిపోయారు. ఒక తీవ్రమైనటువంటి డెసిషన్లో కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది అని విన్నాను. అందులో చచ్చిపోదాం అనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మనకి ఏమైందంటే అనుకోకుండానండి, నా పర్సనాలిటీ లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ సినిమా డూ ఆర్ డై. ఆ దెబ్బతో ఆ కామెడీ అనేటటువంటి ఒక్క అంశాన్ని హీరోయిజంతో మిళితం చేసి ఈ పాయింట్లోకి నన్ను ఎవరు ఇంతవరకు లాగలేదు, కానీ వాళ్ళు చెప్పవలసి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్న అనుకోకుండా నేను కన్నా నా కూతురు చనిపోతుంది. నా దగ్గరే నాకు పక్కన ఏంటి ప్రసాద్ నీకు ఇట్లా జరిగింది. మీరెందుకు రాజకీయాల వైపు అంత ఆసక్తి చూపలేదు? ఆయన డైరెక్ట్గా అడిగారు నన్ను. ఆయన ఫస్ట్ నన్ను రాజకీయం గురించి ఎన్టీ రామారావు, ఏం ప్రసాద్ 2015లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ ఎరా దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంతా రెగ్యులరైజ్ చేసాం. మా అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు, రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత. ఈ క్యారెక్టర్ని ఇలా మనం ప్రజెంట్ చేయాలి అంటే ఎలా ఉండాలి అని, లేదా డైరెక్టర్లు చెప్పినట్టు అలా చేసుకెళ్ళిపోయేవాళ్ళ? మీరు ఏమైనా సినిమా లాగా చెప్తారా? మీకెందుకండి ఈ సబ్జెక్టు? మా ఇంటి దగ్గర నేను సాయంకాలం చిన్న వాక్ చేద్దామని నేను షార్ట్స్ బయటికి వెళ్తా ఉంటే సైకిల్ వేసుకుని పిల్లలు వచ్చేస్తుంటారు. అంకుల్ గంట కొట్టాలంటే ఇలా, ఇలా కొట్టేయాలంటే ఇలా. మీ ఫస్ట్ క్రిటిక్ మీ ఇంట్లో? ఫస్ట్ క్రిటిక్ మా ఆవిడే, విజయ చాముండేశ్వరి. ఆవిడ ఫీల్ అవ్వడం కానీ, లేకుంటే ఏంటి ఇలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రాజేంద్ర ప్రసాద్ గారు? చెప్తా, మరి మీరు ఎవరికి చెప్పండి. పిచ్చ తిట్లు ఇరుకువే. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇది ఈ మాటలన్నది ఎవరో కాదు, హాస్య బ్రహ్మ జంధ్యాల. అయితే అటువంటి నవ్వలేని రోగగ్రస్తులు సైతం సిల్వర్ స్క్రీన్ పైన ఒక ఫేస్ని చూడంగానే ఆటోమేటిక్గా అప్రయత్నంగా కడుపుబ్బా హాయిగా నవ్వేసుకుంటారు. ఆయన ఎవరో కాదు, హాస్య కిరీటి, నట కిరీటి మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రకటించిన నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2026 సంవత్సరానికి గాను మన తెలుగువారు, మనలో ఒకరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మీతో సహా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఒక తెలుగువారిగా పద్మ అవార్డు మీకు రావడం మాకు గర్వకారణం. ముఖ్యంగా దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఆ తర్వాత సినిమాలలో హీరోయిజంలో కమెడియన్స్ అనేక మంది ఉన్నారు, కానీ కామెడీ జోనర్లో దాదాపు 40 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఒక హీరోగా ఇంతమందిని మెప్పించగలుగుతున్నారు అంటే నిజంగా మీ కృషి అద్వితీయం, అమోఘం. కానీ మీ ప్రస్థానాన్ని ఒక్కసారి చెప్పుకోవాలి అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్, ఎందుకంటే సిరామిక్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ మీరు అక్కడ డిప్లొమా చేసిన దగ్గర నుంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రయాణం దాకా ఆ నేపథ్యాన్ని ఎలా చెప్తారు సార్? నేను యాక్చువల్గా ఒక్క మాట చెప్తే మీరు ఇది అర్థం చేసుకుంటారు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ నిమ్మకూరులో, అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ మా నాన్నగారు. ఆ ఉద్యోగం కోసం ఆ ఊర్లోకి వెళ్ళి అనుకోకుండా రామారావు గారి ఇంట్లోనే 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం. రామారావు ఇంట్లోనే. ఆ ఇంట్లోనే ఒక చిన్న మేడ,
చిన్న పెంకుటిల్లు ఉంటే ఆ పెంకుటింట్లో 24 సంవత్సరాలు ఉండగా నన్ను నన్ను మోస్తున్న నా తల్లి అనుకోకుండా గేదెలకి గడ్డి వేస్తూ అక్కడే పడిపోయి నన్ను అక్కడే ప్రసవించడం జరిగింది. అంటే నా పుట్టుక నందమూరి తారక రామారావు గారి ఇంట్లో జరిగింది, గొడ్ల చావుట్లో. గ్రేట్. ఆ విధంగా ఆయనతో ఉన్న దీని ప్రకారం ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివేసిన తర్వాత ఉద్యోగం రావాల్సిన టైంలో నా వయసు తక్కువ, పర్సనాలిటీ మరీ తక్కువ అవ్వడం వల్ల నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఇంకో 3 సంవత్సరాల తర్వాత రమ్మన్నాడు ఒక పెద్ద ఆయన. అప్పటికి ఒక 19 ఏళ్ళు ఉంటాయి సార్. 19 ఎగ్జాక్ట్ 19 దాటగానే ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే. అంటే నాన్నగారు స్కూల్ టీచర్ కదా, పిచ్చ స్ట్రిక్ట్ అంటే మామూలు స్ట్రిక్ట్ కాదండి. క్లాస్లో ఎవరి మీద కోపం వచ్చినా డస్టర్ మా మొహం బయలుపోయేది. అలాంటి స్ట్రిక్ట్గా ఉన్న నాన్నగారితో చదివించేశారు. బట్ ఉద్యోగానికి యూ హ్యావ్ టు వెయిట్. 2-3 సంవత్సరాలు ఇక బెజవాడ రోడ్ల వెంబడి తిరగటంతో అదృష్టవశాత్తు రామారావు మహానుభావుడు రామారావు షూటింగ్కి, తాతంకాల షూటింగ్కి బెజవాడ రావడం, అనుకోకుండా వారికి భోజనం మన ఇంట్లోంచి వెళ్ళటం, వెళుతుంటే ఆ క్యారియర్ వెంబడి నేను వెళ్ళటం, ఇవన్నీ కళలాగా. సాధారణంగా ఆ కాలంలో సినిమాలంటే అదేదో ఒక 3rd గ్రేడ్ గాను అంత సదభిప్రాయం ఉన్నటువంటి రోజులు కాదు. పైగా టీచర్గా పనిచేస్తున్నటువంటి నాన్నగారు మిమ్మల్ని ప్రోత్సహించారా ఈ రంగం వైపు? కాదండి, షటప్ నాన్ సెన్స్ అనగానే ఈయన కలిసిపోయారు అక్కడ. రామారావు ఎందుకు మేము పడుతున్నాం కష్టాలు, మాకు మీకెందుకు వచ్చింది, హాయిగా ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివారు, ఎంత గొప్ప విషయం అది, మామూలు విషయం కాదు, ఫస్ట్ క్లాస్ చదువుకున్నారు మీరు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేయండి అన్నాడు. గాడిద గుడ్లే ఉద్యోగం మనమ్మ అంట మనకు జరుగుతుంది. మరి ఈ ఫన్ మనకు మొదటి నుంచి ఉందో ఏంటో తెలియదు, పుట్టుకతో రావడం. నేను మెల్లిగా వదల్లా, నా బాధ పడలేక ఆయన ఫాస్ట్ చేసేస్తున్నాను. నేను నా బాధ పడలేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అప్పుడే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ బ్యాచ్ అయింది, రజనీకాంత్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ అయింది. ఒక బ్యాచ్ అయింది, రెండో బ్యాచ్లో నన్ను జాయిన్ చేశారు. పూజ్యులు మహానుభావులు డివిఎస్ రాజు గారి ఆర్గనైజేషన్లో వారికి అప్పచెప్పారు రామారావు. ఆయన నాకు ఎప్పుడైతే మా బ్యాచ్లో నాకు అత్యంత గుర్తింపు ఎప్పుడైతే నెంబర్ 1గా వచ్చానో నేను, ఆయన చాలా గౌరవం పెంచుకున్నారు. ఇది అయితే అనుకోకుండా ఈ ఈ ఈ పర్సనాలిటీ అనే పాయింట్లో నా పర్సనాలిటీ చాలా సన్నగా, అప్పట్లో ఇంత పెద్ద జుట్టు, సత్యసాయిబాబా గారి లాగా ఇట్లా జుట్టు, సన్నటి పర్సనాలిటీ ఎవరిస్తారు? వేషాలు మనకు వచ్చే అవకాశం లేదు అని అంటే, ఇక డిప్రెషన్లో అనుకోకుండా దైవం ఇచ్చిన అవకాశం డబ్బింగ్. అనుకోకుండా డబ్బింగుల్లో విపరీతంగా డబ్బింగు అది కూడా రామారావు గారి సినిమాకి చేశారునే స్టార్ట్. మేలుకొలుపుని మా పుండ్రేకాశి గారు వాళ్ళ దగ్గరకే పెరిగింది నేను. పుండ్రేకాశి గారు తీసిన దాంట్లో 14 ఏళ్ల కుర్రాడికి వాయిస్ చెప్పాల్సి వస్తుంది. లక్కీగా మనకు అట్లా ఆ ఛాన్స్ వచ్చి అది సక్సెస్ అయ్యి, ఎంత సక్సెస్ అయ్యింది అంటే డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టాను. అంత మీకు ఈ మిమిక్రీ తర్వాత వాయిస్ మీద ఈ కమాండ్ అనేది ఎక్కడ మీరు అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్న ట్రైనింగ్ ఏనా? ఇప్పుడు నేను నాటకాలకి మాకు సంబంధం లేదు, ఓన్లీ ఫిల్మ్స్. ఓకే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అంటే ఈ 2 నెలలు 3 నెలలు దరిద్రాలు కాదండి. ఓకే. 2 సంవత్సరాలు మేము చదివిన కోర్సు, రజనీకాంత్ గారు కానీ నేను కానీ చిరంజీవి గారు కానీ 2 years కోర్స్ అంటే అది పక్కా ఎట్లా యూనివర్సిటీ కోర్స్, అది మామూలు విషయం కాదు. అందులో ఇక మీకు దాని గురించి చెప్పాలి అంటే అది సెపరేట్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది. బట్ ఇమీడియట్గా చెప్పాలి అంటే కనుక ఒక సిస్టమ్ ప్రకారం హౌ టు మేక్ ఎన్ యాక్టర్. రామారావు గారు నా మీద జోకులు వేసేవారు. ఆయన అమ్మట హాలిడే అంటే చచ్చినట్టు ఆయన అమ్మట షూటింగ్కి వెళ్ళాలి, నేను పక్కన అన్నీ చూసి అబ్జర్వ్ చేయాలి, అలా నేర్పారు వారు. అందుకే ప్రపంచంలో ఎప్పుడు రామారావు గురించి చెప్పినప్పుడు ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు, 4. నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులు వదిలేస్తే గురువు, దైవం 2 రామారావు. సో మీ ఇన్స్పిరేషన్ రామారావు గారి? అసలు ఇన్స్పిరేషన్ కాదండి, ఎవ్రీథింగ్. ఆయన అంత దగ్గర నుంచి ఏమది, ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అంత బాగా నేర్పి. అంటే నా అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మగారు వెంకటరామమ్మ గారు, రే వీడు నా చేతిలో పుట్టాడు రే, జాగ్రత్త చూసుకో అని మాట అన్నారు. వాళ్ళ మన ఇంటి అబ్బాయి లాగా, వాడు నా చేతిలో పుట్టాడు రా, వాడిని జాగ్రత్తగా చూసుకో అన్నారట. అందుకని ఆయన ఎంత స్ట్రిక్ట్ అండి. మరి అటువంటి సందర్భంలో
మీకు అవకాశాలు అనేవి ఎందుకని అంటే ఒక స్టేజ్లో అంటే మేము విన్నది రకరకాల సందర్భాలలో అటు డబ్బింగ్ సిస్టంలోని ఇమడలేక ఇటు వేషాలు పూర్తిగా రాని దాంట్లో బాగా డిప్రెస్ అయిపోయారు, ఒక తీవ్రమైనటువంటి డెసిషన్లో కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది అని విన్నాను. నిజమైన అందులో చచ్చిపోదాం అనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మనకి ఏమైందంటే అనుకోకుండానండి నా పర్సనాలిటీ మరి దీనికి కూడా అందంగా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది, ఎప్పుడైతే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ ఇది సర్టిఫికేట్ రామారావు చూపించాను పెద్ద ఆయనకి, ఆయన ఓ మై గాడ్ మీరు ఇంత సీరియసా, మేము అనుకోలేదు మిమ్మల్ని అలాగా అని ఒక హగ్ ఇచ్చారు ఆయన. ఫస్ట్ టైం హగ్ ఇచ్చి చేయండి మీరు జీవితంలో పైకి రావాలి అని అంటే పెద్ద బాంబు వేశారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో మీకు వేషాలు ఎందుకు ఇవ్వాలి, ఓకే మేమున్నాం, దేవుడి వేషాలు మమ్మల్ని పిలుస్తారు. నిజ జీవితంలో వేషాలు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వేషాలు బ్రదర్ నాగేశ్వరరావు ఉన్నారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్లో కానీ ఒక జీవితంలో సమస్యలు ఎదుర్కోవాలి అంటే తమ్ముడు శోభన్ బాబు ఉన్నాడు. మీరు ఎందుకు పనికొస్తారు, దేనికి మీరు పనికొస్తారు, ఫైండ్ అవుట్ అండ్ కమ్, వెళ్ళి మళ్ళీ నన్ను నాకు కల్పించాను. సో మీ జోనర్ ఏంటో నిర్ణయించుకోరమ్మన్నారు. గెట్ అవుట్. ఆయన నన్ను ఎలా తయారు చేశారు చూడండి, రాట్ చేయించాడు ఆయన. అంటే ఆయన మీనింగ్ తెలిస్తే మనకు అర్థమవుతుంది. మహానుభావుడు, దేవుడు ఆయన. చెప్పాను కదా, గురువు దైవం రెండు ఆయనే. ప్రతి కాన్ఫ్లిక్ట్లోనూ అంటే జీవితంలో సమస్య అనేది మనకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఒక రూట్ చూపిస్తాడు. ఆ రూట్ను మనం పట్టుకోగలగాలి. మేము వుడ్లాండ్స్ హోటల్ అని ఉండేది రజనీకాంత్ దగ్గర నుంచి అందరం అప్పుడే అయింది. రజనీకాంత్ మాకు సీనియర్, ఫస్ట్ బ్యాచ్, నేను సెకండ్ బ్యాచ్, చిరంజీవి 5వ బ్యాచ్. అందరం టిఫిన్ ఏంటంటే మేము వెళ్తున్నాం రా, నువ్వు రావట్లేదా రాజేంద్ర, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి రావాలి అన్న. అమెరికన్ కౌన్సిలేట్ మా ఇన్స్టిట్యూట్లో మా కార్డు చూపిస్తే మాకు ప్రపంచంలో అతి గొప్ప సినిమాలు అక్కడ వేసేవాళ్ళు అండర్ గ్రౌండ్లో. అమెరికన్ కౌన్సిలేట్లో 18mm థియేటరు, బట్ 70mm థియేటర్ ఊళ్ళో ఉండేది. అంత గొప్ప థియేటర్. వారం రోజులు చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ రా, వారం రోజులు మంచి హాయిగా నవ్వుకోవచ్చు, మంచి నవ్విస్తాడట. చూద్దాం కదా వస్తున్నావా అన్న. వారం రోజుల పాటు చార్లీ చాప్లిన్ సినిమాలు చూసి స్వామి దేవుడు నాకు దోవ చూపించేశాడు. సో రామారావు గారు నిర్ణయించుకోమన్న జోనర్ మీకు అక్కడ దొరికింది. చూడండి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, లవ్వులు అన్ని హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, డిషిమ్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో. లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా కోసం నేను తెచ్చుకున్నది హీరో కామెడీ. ఎందుకు కామెడీ గురించి అక్కడికే ప్రస్తావనకు వస్తే, కమెడియన్స్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఆ మాట చెప్పాలంటే రేలంగి గారు, రమణారెడ్డి గారు, రాజబాబు గారు, దిగ్గజ నటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సహజత్వంతో ఎంతోమంది మురిపించారు. కానీ ఆ కామెడీ అనేటటువంటి ఒక్క అంశాన్ని హీరోయిజంతో మిళితం చేసి 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని మీరు చేయగలుగుతున్నారు అంటే, స్నేహం బాపుతో గారి మొదలైన మీ ప్రయాణాన్ని. థ్యాంక్స్ అండి. ఈ పాయింట్లోకి నన్ను ఎవరు ఇంతవరకు లాగలేదు, కానీ వాళ్ళు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు చెప్పుకోవటం సమంజసం. మనం చాలా అద్భుతంగా అడిగారు మీరు, థ్యాంక్స్. కమెడియన్ హీరోగా యాక్ట్ చేయటం వేరు, హీరో కామెడీ చేయటం వేరు. మీరు చాప్లిన్ అనుకున్నాం ఇందాక, మనం చార్లీ చాప్లిన్ కమెడియన్ అని అనలేరు ఎవరు. ట్రూ. బట్ హీరోకే కామెడీ. ఇది ఎలా వీలవుతుంది అని అంటే, ముందు మన వాళ్ళకి అర్థం అవ్వాల. మహానుభావులు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు చెప్పినట్టు, ప్రసాద్ వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ సినిమా అని అడిగేవారు ఆయన. అయ్యా చెప్పండి తమరా నన్ను. అరే వాట్ ప్రసాద్, 14 భాషలు తెలిసిన మహానుభావుడు, పర్పస్ ఆఫ్ సినిమా ఏంటి? పొద్దునుంచి సాయంకాలం వరకు రిక్షా దొక్కివాడు 100 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు సంపాదించి రూపాయి పెట్టి నీ సినిమా చూడడానికి ఎందుకు వస్తున్నాడు వాడు కష్టాన్ని మర్చిపోవడానికి. ట్రూ. సో
నువ్వు నీ సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఆ పర్పస్ని సర్వ్ చేసిందని ఒక అద్భుతం మంచి మాట అన్నారు వారి వల్ల ఆంధ్ర యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ కూడా యంగెస్ట్ డాక్టరేట్ యంగెస్ట్ అవునండి 40 ఏళ్ళకే నాకు డాక్టరేట్ రావడం బికాజ్ వారి వల్ల వారు ఆ మాట అనడం వల్ల నా కోసం నేను తయారు చేసుకున్న ఒక కామెడీ ఆ కామెడీని హీరోయిజం చేసుకోవడానికి అది పెద్ద ఆయన ఇన్స్పిరేషన్, ఎన్టీ రామారావు ఇన్స్పిరేషన్. అది ఆయన నువ్వేమవుతావు చెప్పు నాకు, ఐ ప్రూవ్ ఇట్, నా ముందుకు అవ్వాలి, నువ్వు నా కోసం వచ్చావు కదా నువ్వు అని అంటే ఆయన కోసం నేను తయారు చేసుకున్న నా ట్రెండ్ నలుగురికి ఇవాళ ఉపయోగపడటం, ఆ నలుగురికి ఉపయోగపడటం నాకు ఇంకా భగవంతుడిచ్చిన అదృష్టం. కామెడీగా చేస్తున్న నన్ను మరి ఎర్రమందారాలు చేయించారా, ఆ నలుగురులు చేయించారా, ముత్యమంత ముద్దులు చేయించారా, పుణ్యస్త్రీలు చేయించారా, సంసారం ఒక చదరంగం లాంటి అలాంటి కొడుకు ఆ సినిమాలో నా క్యారెక్టర్ చూస్తే ఎంతమంది అరే అటెండెడ్ కొడుకు ఉంటే బాగుండని. ఆ అదృష్టం అలా ఉండగా ఈ రోజున పద్మశ్రీ ఇవ్వటమే కాదు, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, ఇలాంటి సమాజంలో జరుగుతున్న అద్భుతమైన విషయాల్ని ఇవాళ అతిపెద్ద కమర్షియల్ హీరోస్ అందరి చేత వాళ్ళతో నాకు కూడా అంత అద్భుతమైన క్యారెక్టర్స్ ఇప్పించడం ఈ జనరేషన్ దర్శకులకు కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. కామెడీ ట్రాక్ని ఒక హీరోయిజంగా తీసుకోవడానికి ఎక్కడ ప్రేరణ పడింది అంటారు? వంశీ గారితోటి మీకున్నటువంటి అనుబంధం చెప్పమంటే ఏం చెప్తారు? అది మీరే చెప్పేశారు, నేను చెప్దాం అనుకున్నది. యాక్చువల్గా సార్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ మనం అనిపించిందో వంశీ, మరి ముఖ్యంగా మేము 5గురు హీరోలుగా యాక్ట్ చేసాం. అదేంటి సినిమా, చిరంజీవి గారు, నారాయణరావు, నేను 5గురు. వంశీ చేశాడు, ఇంకా యావరేజ్గా బాగుంది అని అనుకున్న తర్వాత మరి అతనికి నన్ను చూస్తే డబ్బింగ్లో కలిసాం మేము. ఓకే. సంగీతం శ్రీనివాసరావు గారికి అసిస్టెంట్గా తను పనిచేస్తూ ఆ సినిమాకి మురారి నిర్మాత, అంటే ఆ హీరో తమిళ్ కుర్రాడు, తెలుగు. అప్పట్లో నేను మీకు తెలుసో లేదో కేఎస్ రామారావు తీసిన అనేక తమిళ్ టు తెలుగు డబ్బింగ్లు తమిళ్లో 100 రోజులు ఆడితే తెలుగులో 200 రోజులు అండి. మోహను, సుహాసిని వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమాలు తమిళ్లో 100 రోజులు, తెలుగులో 200 రోజులు ఆడి. పరువమే పరిగెడుతుంటారు ఆ సినిమాలో హీరోకి మనకు అప్పటికే గ్లామర్ వచ్చేసింది. సో ఆ కుర్రాడికి చెప్పడానికి డబ్బింగ్కి వెళ్తే ఈ వంశీ నన్ను చూసి, మీరేంటండి ఇంత ఒరిజినల్గా ఇంత బాగా చెప్తున్నారు, మీరే ఇంత మంచి ఆర్టిస్టు, అవును నేను విన్నాను కరెక్టేనా ఏంటి అన్న, మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారా అంటే చదివాను సార్ అని అన్నా. కాదు మీరు ఏదో గోల్డ్ మెడలిస్ట్. అవునండి, రామారావే నాకు మెంటర్ అండి, ఆయన దేవుడు అండి ఆయన అంటే చదివాను, బాగానే చదివాను. మరి ఏంటండి ఈ డబ్బింగ్లో ఏం కర్మ మీకు అది అన్నాడు. అలా అనుకోవడానికి లేదండి, నా పర్సనాలిటీ ఎంత అసహ్యంగా ఉందో అంటే కాదండి అని చెప్పి ప్రేమించు వెళ్ళాడు. అంతకు ముందే నాకు అదృష్టం ఈ ఓ పక్క వంశీ, ఓ పక్క జంజాల్ గారు, 2/6 మీకు గుర్తుందో లేదో, చంద్రమోహన్ గారు హీరో అందులో, బట్ నాది హీరో క్యారెక్టర్ 2/6 మ్యాజిక్లు గీజిక్లు అన్నీ చేస్తా. ఆయన స్టార్ట్ ఓ పక్క వంశీ. ప్రేమించే పెళ్ళాళ్ళు మీరు చూడాలి, సినిమా అనుకున్నంత రేంజ్లో ఆడలేకపోయింది, నాకు ఉపయోగపడలేదు. కానీ అందులో చేసిన కామెడీ ఏదైతే ఉందో, ఒక హీరో భానుప్రియని లవ్లో పడేయటానికి ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ పాటల్లో కూడా కామెడీ. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద, ముద్దు కావాలా ముద్ద కావాలా, ఇళయరాజా గారు ఇరగదీశాడు. ఆ పాటల వల్ల వాటి వల్ల ఒక హీరో క్యారెక్టరైజేషన్ దొరికేసింది. ఆ సినిమా మేము అనుకున్నట్టుగా పోలా, మళ్ళీ డిప్రెషన్ రెడీ, మళ్ళీ దేవుడి కోసం వెతుకుడు, అటు డబ్బింగులు పోయినాయి, ఇటు సినిమాలు చిన్న చిన్న వేషాలు వేశారు. అంతకుముందు చాలా నెంబర్ ఆఫ్ ఒక 34 సినిమాల్లో టైలర్ అప్పారావు అని అప్పటికే మన సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. ఈ పోయింది మొత్తం ఆన్ రోడ్స్. ఆ టైంలో వంశీ మరి దేవుడు పంపించాడా ఎలా అయిందో నాకు తెలీదు,
మా ఇద్దరి ఐడియాలు కలిపి చితక్కొట్టి ఏం చేస్తామో మనకు తెలియదు ప్రసాద్ గారు. మనం మేము డిప్రెస్ అయిపోయి బీచ్లోనే మద్రాస్ బీచ్లో కూర్చుని ఒక డిప్రెషన్ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఏడ్ చేస్తుంటే వంశీ చెప్పాడు, ప్రసాద్ గారు డిప్రెస్ అవ్వడం ఒక పద్ధతి, దీన్ని ఎలా కొట్టాలి అదో పద్ధతి. అంటే నేను ఆల్రెడీ రామారావు అడిగింది. వంశీ గారు కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు సార్, క్లైమాక్స్ భారీగా అయిపోవడం వల్ల ఆ సినిమా అనుకున్న ఫలితం రాలేదు అని ఈసారి మనం ప్రేమించి వెళ్ళాడు కాదు, రిపీట్గా కూతుళ్ళు ఇళ్ళకి రిపీట్గా చూసిందే బోర్ కొట్టింది జనాలకి. సో అది కొంచెం ఎక్కలా చేసి అదే చెప్తున్నాను వంశీ మాట. మనం ఒక భానుప్రియని పడేయటానికి ఎన్ని ఎదవేషాలు, మీరు మంచాల కింద దూరి రాళ్లపల్లి కింద దూరి ఆ రాళ్లపల్లి నిద్రపోతుంటే అతను పొట్ట మీద ఇటుకరాయి పెట్టేసి ఎన్ని అల్లర్లు చేస్తే ఎంత పేలింది థియేటర్లో బ్రహ్మాండంగా. కామెడీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది కదా, సెకండ్ హాఫ్లో మనం దెబ్బతిన్నాం, అది వేరే విషయం. అసలు వై నాట్ ఒక అమ్మాయిని పటాయించడానికి మీరు అంత కామెడీ వస్తే నెంబర్ ఆఫ్ గర్ల్స్ తోటి కథ ఎలా ఉంటుంది? బీచ్లో తెల్లారుజాము 3:30 కండి ఇది. ఓ అంటే నేనన్నా అవును నిజమేనండి, మరి నెంబర్ ఆఫ్ గర్ల్స్ తోటి ఎవరికి పరిచయం ఉంటుంది? టైలర్ ఎవడా టైలర్? లేడీస్ టైలర్ కథ వచ్చింది సార్. మా అదృష్టానికి రవికిషోర్ అని వీళ్ళందరూ చార్టెడ్ అకౌంట్ సవంతి వీళ్ళు చదువుకునే కుర్రాళ్ళు, చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాడు. మేనమామ గారు బ్రహ్మయానకోలో చాలా పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ ఆయన, ఎన్టీ రామారావుకి వాళ్ళకి. వీళ్ళందరూ కుర్రాళ్ళు చదువుకుంటూ వీళ్ళకి సరదా ఏంటంటే వీళ్ళకి కామెడీ సరదా. మమ్మల్ని చూసి ఎప్పుడైతే ఈ అల్లరల్లర చిల్లరగా ఉన్నామో వాళ్ళు చదువుకునే 10 మంది కుర్రాళ్ళు అందరూ కలిపి పాకెట్ మనీ అంతా కలిపి వేసి తీసిన సినిమా లేడీస్ టైలర్. సార్ ఆ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. మొత్తం గోదావరి తీరంలో ఒక నెల లోపలే ఒక 25-26 రోజుల్లో కంప్లీట్ చేశారు. బడ్జెట్ కూడా అప్పట్లో ఒక 25 లక్షల్లో కూడా అయిపోయింది అని చెప్పారు. కానీ అద్భుతమైన క్యారెక్టరైజేషన్, దాని ద్వారా ఎంతోమంది నటులుగా బట్టల సత్య, మల్లికార్జునరావు గారు ఇట్లాంటి వాళ్ళు. బట్టల సత్య మల్లికార్జునరావు ఒక సీనేనండి, బట్టలు అమ్మేసి వెళ్ళిపోవాలి అతను. ఆ సినిమాకి హైలైట్ తనికెళ్ళ భరణి, బై తనికెళ్ళ భరణి ఎక్స్ట్రాడినరీగా రాశాడు. సుజాత మై మర్జాత తుమారా చుట్టూ పిరిజాత, అది నా తలరాత. హమ్ పడా తుమారే తొడ, హమ్ బచ్చా బట్టల సత్యం లుచ్చా, ఇలాగా రాసి పారేశాడు. దాటిని తీసుకుని మాకు తెలిసిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంప్రవైజేషన్స్ కలిపి, ఇంప్రవైజేషన్ అంటే మైమ్లు మూమెంట్లు అవన్నీ తెలుసుగా మీకు. సుబ్లాక్ సుధాకర్ గారిని ఒక తన్నుదంతా టప్పన పడిపోతాడు ఆడు. ఏముంటాయి అక్కడ స్ట్రెచ్చర్లు, ఆడిని లేపి స్ట్రెచ్చర్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోతుండ్రు. ఎంత మైమ్లు కలిపి ఇది కలిపి అది కలిపి చావు బతుకులండి. నాకు ఆ సినిమా డూ ఆర్ డై, లేడీస్ టైలర్ సినిమా. ఆ దెబ్బతో ఆ సినిమాతో ఇంకా ఈ థియేటర్స్లో ఏ సినిమా థియేటర్లో రిలీజ్ చేశారో ఆ థియేటర్లు ఊపేసినాయండి. కరెక్ట్. నేను బెదవాడ వెళ్ళి చూసాను. ప్రభంజనం ఇంకా మామూలుగా కాదు సార్, ఒక ట్రెండ్ని, తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ని వచ్చిందని అనుకోవాలంటే ఆ మాట పెద్దదేమో నాకు తెలియదు, నేను చాలా చిన్నవాడిని, అందులో ఎటువంటి దాపరికం లేదు. తర్వాత 100 సినిమాలు, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోని నేను. సంవత్సరానికి 12 సినిమాల్లో 700 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి. అన్ని రికార్డ్సే. వంశీ గారితో ఒక ప్రయాణం అనుకుంటే అందులో ఇళయరాజా గారి ప్రస్తావన, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ, పాటలు ట్యూన్ కూడా లేకుండా ముందు పిక్చరేషన్ చేసేసి తర్వాత ట్యూన్ చేసిన సందర్భం, అది కూడా మీ సినిమాతోటి రావడం. ఆ సినిమా నేపథ్యం సార్ డబుల్ పాజిటివే చూసి, లేడీస్ టైలర్ చూసి, ఎవడరా వీడు, ఆయన ప్రేమించి పెళ్ళి సంగతి మర్చిపోయాడు ఆయన. ఓకే, ఆడెవడరా అంటే, సార్ మీరు చేసిన హీరోయిన్ అంటే వాడిని తీసుకురా, వాడిని తీసుకొస్తే రికార్డింగ్ చేస్తా, లేకపోతే చేయను అన్నాడు. అదేంటి సార్ అంటే వాడిని తీసుకురాను. నాకు తెలియలా, అంతకుముందు మేము అప్పుడే లాయర్ సుహాసిని సినిమా చేసి నా కాల్ ఫ్రాక్చర్ అయింది. నేను కుంటుకుంటూ వెళ్తే ఏమే రా అన్నాడు ఆయన. ఏంటి, నా సినిమా చూసి ఆయనకి ఎఫెక్షన్ వచ్చేసి, ఒరే అరే నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావా, చూశాను రా మొత్తం, నేను ఇప్పుడు మ్యూజిక్ చేస్తా రికార్డు, నీ యాక్టింగా నా మ్యూజిక్గా ఛాలెంజ్ అని నన్ను కూర్చోబెట్టి 3 రోజులు రికార్డింగ్ చేశారు ఆయన. సూపర్. లేడీస్ టైలర్
అంత ఛాలెంజ్లుగా పనిచేసిన రోజులు అవన్నీ, అదృష్టం. అలాంటి మహానుభావులతో పనిచేసిన అదృష్టం. వంశీ ఒక ఒక యోధుడే. ఓకే. మనకు అదొకటి ఏంటండి, బాపు గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో మనకి రేలంగి నరసింహరావు సినిమాలో ఏ సినిమాలో రావాలి. కథే ఎందుకంటే పాట. మీతో మాట్లాడుతూ ఉంటే ఒక దగ్గర ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అదొక డిక్షనరీ వాస్తవంగా. సార్, కొద్దిగా మీరు రేలంగి నరసింహారావు గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఆయన దాదాపుగా ఒక 70 చిల్లర సినిమాలు తీస్తే సగానికి పైగా మీతో చేసిన సినిమా. నాతో ఎన్ని సినిమాలు? 35 సినిమాలు. సో అన్ని రాజేంద్ర ప్రసాద్ రేలంగి నరసింహారావు అంటే సక్సెస్ గ్యారంటీ. మినిమం గ్యారంటీ. బడ్జెట్ కూడా ఆయన గ్రేట్ మ్యాన్. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే రేలంగి నరసింహారావు. అంటే ఆ రిలేషను, ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ జర్నీ ఎలా సాగింది సార్ మీ ఇద్దరి మధ్య? అయ్యో, సరదాగా చెప్పుకుందామా, మా ఇద్దరిని 3 పెళ్ళాం అనేవాళ్ళు ఇండస్ట్రీలో. మీ ఇద్దరు పగలం మీరే, రాత్రి మీరేనా? పొద్దున్న సాయంత్రం దాకా ఒక సినిమా, సాయంత్రం 6 నుంచి నైట్ 12 దాకా ఇంకో సినిమా షూటింగ్ చేసిన వాళ్ళం మేము. అదొక అదృష్టం. అప్పట్లో అవకాశాలు అట్లా భగవంతుడు ఇచ్చాడు. నేను చేశాను, మీరు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోకపోతే నేనేమీ చేయలేను. తర్వాత బాపు గారి ఒక దృశ్య కావ్యంగా చెప్పుకోవచ్చు సార్, ఒక పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం. పెళ్లి పుస్తకం కనుకైతే మాత్రం ఆ సినిమా నేపథ్యాన్ని ఒక కామెడీ జోనర్లో వెళ్తున్నటువంటి ఒక హీరో చేత వాళ్ళకి ఎంత ఇష్టమో అది ఎలా సాధ్యమైంది, అంటే ఆ నేపథ్యం పోయే విషయాలు ఒకటే ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేస్తున్నాం అందరికీ. వెరీ ఫస్ట్ కెమెరా ముందు నుంచున్నది బాపు గారి స్నేహం. మీరు నమ్మి తీరాలి. ఆ తర్వాత 14 సంవత్సరాలు బాపు రమణ గారు ఎక్కడుంటారో, నేను ఎక్కడుంటానో వారికి తెలియదు, వారు ఎక్కడుంటారో నాకు తెలియదు. ఎప్పుడు చూడలేదు. 14 సంవత్సరాల తర్వాత గడుగ్గా అయినా సినిమా యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సరదాగా చెప్పొచ్చుగా ఇవి. అయ్యో భలేవాళ్ళు సార్. లాగు వేసుకుని తాత నాయనమ్మ, తాత సత్యనారాయణ గారు, పండరీబాయి గారిని అప్పుడు అమ్మ వేషాలు ఎక్కువ వేసేవారు. నాయనమ్మ లోపల వాళ్ళతో మాట్లాడుతూ బయట చేస్తున్నాను. ఇంట్లోంచి బయట నుంచి ఏంటి, ఓ చిన్న స్టూడియోలో మద్రాసులో షూటింగ్ చేస్తూ ఉంటే అరటి చెట్ల పొద ఉంది అక్కడ. అంటే 15 అరటి చెట్లు, ఆ కింద ఒక ట్యాపు అది ఉంది. తెల్ల పంచి పువ్వులు, తెల్ల చొక్కా, ఒక సిగరెట్ డబ్బా, కర్చీఫ్ పట్టుకుని ఇలా నిలబడి ఉన్నారు ఒక ఆయన. మెల్లిగా ఆ ప్రొడక్షన్ మేనేజర్ పెద్ద అనిపించింది. అక్కడ గౌకున్నట్టు తిరిగి చూడబాకండి, అక్కడ ఒక పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు. చాలాసేపు నుంచి ఇటే చూస్తారు. బహుశా ఇక్కడే ఎవరో కావాలి ఆయనకి, ఎవరో నాకు అర్థం అవట్లా. ఆయన అంతసేపు అలా నిలబడి ఉంటే బాగోదు. ఆయనకి అక్కడ తీసుకెళ్ళి కుర్చీ అన్నా వేయండి, లేదా ఆయన పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి కాఫీ అన్నా ఇవ్వండి. వెళ్ళి అడిగితే, నా పేరు ముళ్ళపూడి వెంకటరమణ రెడ్డి, నేను హీరో గారి కోసం వచ్చాను, రాజేంద్ర ప్రసాద్ గారితో 2 నిమిషాలు మాట్లాడాలి, ఆయన షూటింగ్లో ఉన్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. వావ్, అనుభవులు వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. అప్పటికే వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్. అయ్యో బాబోయ్, బాపు రమణ గారు అండి, ఏమండి ఇండస్ట్రీలో మహానుభావులు సార్. అమ్మో బాబోయ్, అందులో బాపు గారు ప్రపంచంలో వరల్డ్స్ గ్రేటెస్ట్. చిన్న లైన్ ఆయన గీశాడంటే ఇట్ స్పీక్స్ సో మచ్. ఒక లైన్ గీస్తే ఎంత మాట్లాడుతుందో. అదే వచ్చి సార్ ముళ్ళపూడి వెంకటరమణ గారు పరిగెత్తికెళ్ళి సార్ అన్నాను. అయ్య బాబోయ్ ప్రసాద్ గారు ఏంటి అని. ఏంటి సార్ మీరు ఇలా నిలబడటం ఏంటంటే, మీరు వచ్చేసి ప్రసాద్ ఇట్లా రానంటే, నేను రానా సార్, 3 సీన్లు వేషం వేసాను సార్ స్నేహంలో, తమకు గుర్తుందో లేదో అన్న. భలే చెప్తారు మీరు, మీతో మాట్లాడాలని వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, ఇప్పుడు కూడా పని ఆపితే మాత్రం వెళ్ళిపోతాను నేను అన్నాడు. అయ్యా సత్యనారాయణ గారు ఆ షార్ట్ తీస్తున్నారు, నేను ఖాళీ కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి ఏంటండి అని అంటే, బాపు గారు నేను అంటే కామెడీకి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి, అందుకని చెప్తున్నాను. బాపు నేను ఒక కథ అనుకున్నానండి, పెళ్ళి పుస్తకం, పెళ్ళి మీద వస్తుంది ఒక గమ్మత్తుగా, దానికి మీలాంటి హీరో కావాలి సార్. అదేంటి సార్ అంటే, కామెడియన్ కాదు వాడు హీరో,
హీరో. కానీ కామెడీ చేస్తే హాయిగా నవ్వుకోవాలి. అతను చూస్తే బాపు మిమ్మల్ని అనుకున్నాడు, నేను కూడా అనుకున్నాను. బాపు అయితే మిమ్మల్ని, మన ప్రసాద్ గారు అయితే వాళ్ళు ముందు నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయించుకుని ఈయన వచ్చారు. ఓకే, మీరైతే బాగుంటుందని అనుకుంటున్నామండి, మీకు అభ్యంతరం లేకపోతే అయ్యా ప్లీజ్ దయచేసి ఇంకా మీరు ఇలాంటి ఏం మాట్లాడదు. మీరు 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 అడగటమా, ఎంత ధైర్యం నాకు, మీరు అడగటం ఏంటి, మీరు ఎప్పుడు చెప్పండి, వచ్చి తమ ముందు నిలబడతాను, నాకేం ఎంత చెప్పదు. హృదయమైన కావ్యం సార్. బతకడం కోసం పెళ్ళయి కాలేదని అబద్ధం చెప్పడం, అంతే కదా. కానీ దాన్ని తీసుకొచ్చినటువంటి రివర్స్. మిస్సమ్మలోనేమో పెళ్ళి అయిన వాళ్ళు అనుకుని ఇద్దరు వస్తారు, పెళ్ళి కానివాళ్ళు. ఇక్కడ దాన్ని రివర్స్. రావికొండరావు కథ చెప్పింది, రావికొండరావు చెప్పాడు మిస్సమ్మని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ సినిమాలో రావికొండలరావు గారి కేవలం ఒక డైలాగ్ లేకుండా మైమ్ తోటి వెనక గుమ్మడి గారి వెనక చేసేది ఈ రోజుకి సజీవమే సార్. మామూలుగా కాదండి, కొండలరావు గారి ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఓకే, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వెనక నుంచి ఆయన చేసి చూపించేవాడు. అది బాపు గారితో నేను అన్నా, సార్ అది భలే ఉంటుంది అని అంటే, ఇది పెట్టేద్దాం అని పెట్టింది. అట్లా ఎన్ని రకాలు సార్, ఎన్ని అబ్బా. ఆ సినిమాలు ఏదో జన్మలో పుణ్యం కదండి సార్. జంధ్యాల గారు మీ సినీ ప్రయాణంలో ఖచ్చితంగా వంశీ గారి తరువాత జంధ్యాల గారిని ప్రస్తావించుకోవాలి. అహనా పెళ్ళంట సినిమా తీసుకుంటే కొత్తగా బ్రహ్మానందం గారు కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, ప్రతి ఒక్క మీరు ఒక మాటలో చెప్పేస్తారు, మీరు అన్నట్టు కాదు. ఆ సినిమాలో 2 సీన్లో అని చెవులో చెప్పేళ్తాడు కోట శ్రీనివాసరావు గారికి. ఒరే నీ అబ్బా ఉండే ఆకాశవాణి మనకు ఫస్ట్ వచ్చేది. ఆ క్యారెక్టర్తో సహా అన్నీ గుర్తుంటాయి సార్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్. ఆ పిక్చరేషన్ టైంలో ఎంత అద్భుతంగా అంటే, ఒక పిసినారి మామకు బుద్ధి చెప్పే ఒక అల్లుడి పాత్ర. మామూలుగానా ఈ రోజుకి విఐపీలు చెప్పుకుంటున్నారు సార్. కోడిని కట్టేసి, ఏంటి కోడి కూర తినాలంటే కోడినే కోసుకు తినాలా, కోడిని ఎదురుగా కట్టేసి, ఆ కోట మా మామ ఆ సినిమా నుంచి నా కోట మామే మా మామ అంటాడు, కోడిని ఎదురుగా కట్టేసి ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. ఆయనకి పెర్ఫార్మెన్స్ మరి కాదు, కోట మా నాడే. కానీ ఒక అద్దం పగిలిపోయి దానికి మళ్ళీ నేనే కోటగాడి కళ్ళజోడిని తయారు చేసి నేనే కొత్త కళ్ళజోడు తీసుకొస్తే ఒకటి ఇరిచేసి డిజైన్లో మీ అంటారు. ఎందుకంటే జంజాల గారు ఏంటంటే ప్రతిసారి నాతో ఫిల్మిషుడు ఏంటి గోల్మెల్ల రండి ఈ బ్రహ్మానందాన్ని తీసుకెళ్ళి, మీ క్యారెక్టర్ తెలుసు కదా మీకు, నా రూమ్లో రాశాడు ఆయన స్క్రిప్ట్ అంతా, క్యారెక్టర్ వెళ్ళి తయారు చేసుకురండి అంటే తీసుకెళ్ళి వాడికి దారం కట్టి కింద కోసేసి అరగుండు చేయించి మొత్తం బట్టలు ఇప్పించేసి కాకి లాగు మాత్రం వేసి, మొలతాడు ఉందా లోపల, ఉంది సార్ తీ పైన అని మొలతాడు పైనుంచి ఆముదం రాసి తలకి తీసుకొచ్చాను. ఇట్లా నాకు పనులు అప్పచెప్పేవారు సార్. అదృష్టం నాకు అదే పోకుండా ఆయన అసిస్టెంట్గా ఈవీవి గారు, ఇతను కూడా నాకే పనులు అప్పచెప్పేవాడు. ఏదో అట్లా పనిచేస్తూ వచ్చాను సార్. అన్ని డిపార్ట్మెంట్లు సినిమాలో పనిచేశాను సార్. నేను అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశాను. మీకు సపరేట్గా కొన్ని కథలు రాయాలి అని చెప్పి క్యూ కట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీ డేట్స్ కోసం వెయిట్ చేసినటువంటి దర్శక నిర్మాతలు ఉన్నారు. తరువాత జోనర్లలో వచ్చినటువంటి మార్ప, లేకపోతే ఒక హీరో క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆర్కెస్ట్రేషన్ వరకు కూడా వచ్చినటువంటి ఈ సంధి కాలాన్ని ఎట్లా చూస్తారు? మీరు నన్నేమీ అడగక్కర్లా, అది వాళ్ళకే తెలుసు, వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. ఆ రోజుల్లో చివరికి బాపురమణ గారు అలిగినంత ఒక ఇది నేను దొరకలేదు అని. మరి వరుస సంవత్సరానికి 12 సినిమాలు, రోజుకి 24 గంటలైతే 22.5 గంటలు పనిచేశాను సార్. 18-20 సంవత్సరాలు ఒళ్ళు దాచుకోవాలా. మా పిల్లలు పెరగటం నేను చూడాల. వాళ్ళు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నిద్రపోతుండేవాళ్ళు, నేను వాళ్ళు లేచే లోపలే బయలుదేరి ఇంటికాడి నుంచి వచ్చేసేవాడిని. అసలు నా జీవితం అంతా అవుట్డోర్లేగా. మీకు తెలియదేమండి, మీ ఇళ్లలో మీ ఊళ్ళలో చేసే ఉంటాను నేను, ఎక్కడ చూసినా నేనేగా. అవుట్డోర్ సినిమాని నన్ను మా హీరోలు చిరంజీవి అంటే తెగదిట్టారు, ఏ రాజా సినిమాని రోడ్డు మీదకి తీసుకొచ్చేసావు అని తిట్టినాడు. సరదాకి ఫ్రెండ్షిప్ ఓవర్ లవ్లో. ఒక్క మాటలో చెప్పాలంటే, మొన్న అనుకోకుండా నేను కన్నా నా కూతురు చనిపోతే, సినిమా ఇండస్ట్రీ రాని హీరో లేడు, రాని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ మొత్తం మా ఇంట్లో ఉన్నారు. కరెక్ట్. నా దగ్గరే ఉన్నారు పక్కన. ఏంటి ప్రసాద్ నీకు ఇట్లా జరిగింది అని.
ఎవరున్నారని కాకుండా చాలు, ఇంతకంటే ఏం కావాలి, ఏం కావాలి ఇంతకంటే? నేనేం పట్టుపోయి సస్తానండి ఇంతకంటే, నేను ఇంకేం పట్టుకెళ్దాం. ఇదే నా మీద ఇండస్ట్రీలో ఎంత ప్రేమ, ఎంత వీళ్ళు చూడండి, నాకేదో పద్మశ్రీ వచ్చింది అని మొత్తం మీద వీళ్ళ ప్రేమ చూడండి. ఏంటంటే లేదు ప్రసాద్ గారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, మేము మీ మాటలు 4 వినాలి అందరూ అని తీసుకొచ్చారు ఆయన. సారీ, డైవర్ట్ అవుతుంది. లేదు సార్, ఇట్స్ రియలీ ఆనర్ ఫర్ అస్. కానీ సార్ ఇక్కడ రాంబంటు మీ జర్నీలో ఆ రాంబంటు నేపథ్యం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అది మీకు ఒక లెసన్ నేర్పించింది అని అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా అందరం అన్నిటికీ పనికిరాం, కొంతమంది కొన్నిటికే పనికొస్తారు అంటానికి నిదర్శనమే రాంబంటు. ఎందుకంటే నేను సినిమా యాక్టర్ని కదా, మర్యాదగా ఇంజనీరింగ్ తీసి పక్కన పెట్టి మా నాన్నకి ఇచ్చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి రామారావుకి గోల్డ్ మెడల్ ఇచ్చి వారి ముందు వారు తలెత్తుకునేలాగా బాపు గారు, రమణ గారు వెళ్ళి చివరికి మీ ప్రసాద్ గారు చాలా పెద్ద మంచి ఆర్టిస్ట్ అయ్యారండి అని అంటే చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది అని ఒక మంచి మాట ఆ దేవుడు అన్నాడు అని అంటే, ఆ స్టేజ్కి వెళ్ళి నాకు మిగతా ఎందుకండి? నేను నిర్మాతని, రాంబంటు మనం నిర్మాత. అంతకుముందు మేడం తీసా, మేడం సినిమాలో ఆడవేషం వేసి మనకి అక్కినే నాగేశ్వరరావు పుణ్యం అని ఆ మహానుభావుడు వెళ్ళి నంది వాళ్ళతో పోట్లాడి మరి బెస్ట్ యాక్ట్రెస్ నంది ఇప్పించారు ఆయన నాకు. అందరితో మెలగండు నోరు మూసుకొచ్చాను. మనం రాంబంటు తీసాం. మనకి ఏమండి ప్రొడ్యూసర్ 100 అట్టర్ ఫ్లాప్. నా జీవితంలో నేను అట్టర్ ఫ్లాప్ ఏదండి ప్రొడ్యూసర్ సార్. కానీ మీ జర్నీలో ఎన్నో రకాలైనటువంటి అవుట్పుట్లు, ఒక కొంత దాదాపు 2 దశాబ్దాలు అయితే ఒక తిరుగులేని నవ్వుల రాజుగా మొత్తం సినీ రంగాన్ని ఏలినటువంటి మీరు తర్వాత ఏదైనా హోంవర్క్ చేసేవాళ్ళ ఈ క్యారెక్టర్ని ఇలా మనం ప్రజెంట్ చేయాలి అంటే ఎలా ఉండాలి అని, లేదా డైరెక్టర్లు చెప్పినట్టు అలా చేసుకెళ్ళిపోయేవాళ్ళ? మీరేమైనా సినిమాలు యాక్ట్ చేస్తారా? మీకు ఎందుకండి ఈ సబ్జెక్టు? ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టమ్ అండి. ఆ సిస్టమ్ చెప్పాలి అని అంటే ఇక నేను సరదాగా ఈయన అడిగినందుకు మీకోసం సిస్టంలో ఎంత డెప్త్ ఉంటుంది అన్నదానికి ఒక చిన్న విషయం మాత్రం చెప్పేసి మిగతాది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు మా మాస్టర్ కనకాల దేవదాస్ మాస్టర్ దేవుడు, మేడం వారి మిస్సెస్ లక్ష్మి గారు మాకు ఆ తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత ఈవిడ కూడా ఉంది. మాకు మాస్టారు ఒక క్లాస్ మాత్రం చెప్తున్నాను మీకు, 2 ఏళ్ళు ఎన్ని నేర్చుకున్నాం తర్వాత బోర్డు మీద అమ్మ అని రాసి, అంటే పెర్ఫార్మర్కి యాక్టర్కి ఎన్ని కావాలి అనే దానికోసం ప్రిపేర్ అవుతామా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అమ్మ అని రాశారు ఆయన. మా క్లాస్లో మీకు తెలుసుగా ఒక్కొక్క భాషకి 10 మంది. అప్పట్లో మా ఇన్స్టిట్యూట్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి 10 మంది ఉండేవాడు. మేము 10 మెంబర్స్. ఈ చక్రపాణి వీళ్ళంతా నా క్లాస్మేట్ రూమ్మేట్స్. చక్రపాణి లేచి చదువు కమ్ అని చక్రపాణి అమ్మ 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 అట్లా ఏదో ఒక్కొక్కళ్ళు వాళ్ళు తెలిసిన విధానంలో సౌండ్ చేసుకుంటూ అయిపోయింది. నన్ను పిలిచారు. నేను రాజా, నన్ను రాజా అనేవారు. నన్ను రాజా అన్న మొదటి వ్యక్తి మాస్టర్. రాజా, అమ్మ 2 అక్షరాలు, భావం, నీలోంచి భావం, ఆ మాటతో నీకేం భావం వస్తుందో, ఎన్ని రకాల భావం నీకు అనిపించిందో చెప్పు, కమాన్. అమ్మా 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 అన్న. ఇలా మొదలుపెట్టి ఎంతసేపు చేసి ఉంటాను చెప్పండి? 42 నిమిషాలు చేశాడు. గ్రేట్ సార్. ఏడ్చేసే అమ్మ అంటే నాకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఒక్క అమ్మ అనే పదం ఓన్లీ అంతే, 2 అమ్మ, 2 అక్షరాలు. దాంట్లో నుంచి ఎన్ని భావాలు ఉన్నాయి.
నాకు మా అమ్మగారు నా 9 ఏట చనిపోయిందండి మా అమ్మ. అందుకని అమ్మ అని ఏడ్ చేశాను. అక్కడే అమ్మ అనగానే అమ్మ 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 అని అల్లు రామలింగయ్య గారు ఇంక దానికి ఎండ్లెస్ అండి. ఎండ్లెస్. 42 నిమిషాలు చేసిన తర్వాత మాస్టర్ లేసి, రాజా థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ నో నువ్వు బాగా అలసిపోయావు, అర్థమైంది, ప్లీజ్ టేక్ రెస్ట్. చూసారా, అమ్మ రాశాను కానీ అమ్మ వెనక ఎన్ని ఉన్నాయో చూసారా. రాజేంద్ర ప్రసాద్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదా నేను చేసి చూపించాల్సి వచ్చాను మీకు అని అన్నారు ఆయన. అదే ఫిలిం ఇన్స్టిట్యూట్లో తర్వాత బ్యాచ్లకి మీరు ఇన్స్ట్రక్టర్గా కూడా, చిరంజీవి గారి బ్యాచ్కి కూడా మీరు ఇన్స్ట్రక్టర్గా చేశారని నేను అదృష్టవశాత్తు మూమెంట్ అండ్ మైమ్ ఒక సబ్జెక్ట్ ఉంది కదా, మెయిన్ అది మన మూమెంట్ అండ్ మైమ్ చాలా కీ ఇది, దాంట్లో గోల్డ్ మెడల్ నాకు. ఓకే. అందుకని డివిఎస్ రాజు గారి ఒక రోజు ఫోన్ చేసి మేము అనుకుంటే రోడ్డు నెంబర్ తిరగటమే కాదు, అప్పుడు వేషాలు లేవు పాడు లేవు, రోడ్డు నెంబర్ తిరుగుతుంటే పక్కన ఒక పెద్ద బండి వచ్చి ఆగింది. ఏయ్ నీకేరా అని చక్రపాణి గండి, నీకేరా విజయబాబు అని ఇంకోటి ఉండేవాడు, ఆడని రే నీకురా అంటే నీకేరా అని తిరిగి చూస్తే డివిఎస్ రాజు గారు. అయ్యా నమస్కారం సార్ అన్నా. ఏం భోజనం చేశారా? భోజనం చేసి రూమ్కి వెళ్తున్నాను. నేను భోజనం చేసి రూములకి వెళ్ళి ఏం చేస్తారు అన్నాడు. అన్నాను కారెక్కను, నన్ను కారెక్కండి అన్నాడు. రాజుగారు కదా గౌరవం అండి, కారెక్కండి అన్నాడు. వాళ్ళందరూ సైలెంట్గా ఫ్రంట్ ఎక్కి నేను డోర్కి వచ్చున్నాను. ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి మీకు ఏంటి వచ్చింది సార్? చిన్న గోల్డ్ మెడల్. ఎందులో? మూమెంట్ అండ్ మైమ్. వెళ్ళి మూమెంట్ అండ్ మైమ్ క్లాస్ తీసుకోండి. ఓ అది కూడా మనకు మంచి అదృష్టమే కలిగింది. ఇది నేను చెప్పడానికి మనకి చేత కాలేదు అని కానీ చేసి చూపించేవాడిని ఎక్కువ. చిరంజీవి అదే చెప్తాడు ఇప్పటికి, రాజా నువ్వు ఎప్పుడు మాకు చెప్పలేదు, చేసావంతే, ఈ అమ్మ నిన్ను చూస్తే అనిపించింది తండ్రి ఇది చేస్తాడు మనం ఎందుకు చేయకూడదని. ఇక మనీషా ఫిలిమ్స్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అంటే అసలు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో, సౌందర్య గారి కాంబినేషన్లో వస్తుందంటే అదొక ఫీస్ట్ లాగా. మాయలోడు కావచ్చు, ఫస్ట్ 3 సినిమాలు చేసాం సార్. కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు. 100 రోజులు, 175 days, 1 year, 3 సినిమాలు. ఇప్పటికీ మా ఇంట్లో కూడా మా పాప ఏనుగబ్బాయి సినిమా అని అన్నాడు. అంటే పిల్లలకి అది ఎంత అదృష్టం అండి. పెద్ద ఆయన రామారావు ఒక అద్భుతమైన మాట అన్నాడు, ప్రసాద్ ఏం మీకు లేడీస్ పిల్లలు ఫ్యాన్స్ ఎక్కువట, మీకు మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకో తెలుసా అండి. ఎందుకని అడిగి ప్రతి గొప్ప విషయాలు చెప్తారు. ఎందుకో తెలియదు నాకన్నా. ఏం ఆ పిల్లలు పెరిగి పెద్దవాడు అయ్యే వరకు వాడు మీరే హీరో. మీకు ఒక 20 years ఎవడో ఏం చేయలేరు మిమ్మల్ని. 20 years పాటు మీ లైఫ్ స్ట్రాంగ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ క్యాటర్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు ప్రసాద్ గారు. అంటే నేటికి కూడా సార్ ఇప్పటి పిల్లలకు కూడా వాళ్ళకి ఆ క్యారెక్టరైజేషన్లో, ఇప్పుడు పిల్లల గురించి మాత్రం థ్యాంక్స్ టు త్రివిక్రమ్ టు అనిల్ రావుపూడి టు ఇప్పుడు లేటెస్ట్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్. అందరూ మీ పేరు చెప్పలేదని ఏమనుకోద్దు, కరెక్ట్. అలా మీరందరూ మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మా ఇంటి దగ్గర నేను సాయంకాలం చిన్న వాక్ చేద్దామని నేను షార్ట్స్ వేసి బయటికి వెళ్తా ఉంటే సైకిల్ వేసుకుని పిల్లలు వచ్చేస్తుంటారు. ఆడు చూడండి సినిమాలు ఏమన్నా టీవీలో వచ్చేస్తున్నాయి కదా సినిమాలు, అందులో ఈ జులాయిలు ఈ సినిమాలు అయితే ఆదివారం అయితే వేసేస్తున్నారు కదా. మరి అంకుల్ గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా వెళ్ళిపో. అంటే అంతగా వాళ్ళకి దగ్గరే కనెక్ట్ అయినటువంటి నేపథ్యం సార్. పిల్లల్ని మీరు అది చూడు, అది లైక్ చేయి నువ్వు అంటే అవి మన వల్ల ఇంపాసిబుల్ సార్. పిల్లలకి నచ్చిందంటే అదే స్వామి భగవంతుడు ఇచ్చిన అదృష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంత కామెడీ జోన్లో, సో కామెడీకి మీకు ప్రత్యేకంగా లేదు, కేర్ ఆఫ్ అడ్రస్, కానీ చంద్ర సిద్ధార్థ్ గారు చేసినటువంటి ఒక కల్ట్ మూవీ, దాంట్లో మిమ్మల్ని మీ క్యారెక్టరైజేషన్ని నిర్వచించమంటే ఏం చెప్తారు? ఇట్స్ ఏమండి నా క్యారెక్టరే ఆ సినిమా. వాడు పత్రికా సంపాదకుడు, వాళ్ళు అంత రేంజ్లో ఊహించుకున్నారు. మదన్ రచయిత అతను ఊహించుకున్నాడండి. తెల్లవారుజామున కూర్చొని చెప్పారు కథ నాకు. ఎందుకని నేను కామెడీ బేస్డ్ కదా, ఇలాంటి చేస్తానో చేయను అని భయంతో వచ్చాడు. ఓకే. చంద్ర సిద్ధార్థను మదనం తెల్లవారుజామున కూర్చున్నాం అంటే ఓకే సార్ అని వచ్చారు పొద్దున్నే. అది వినేసి నేను తలపట్టు కూర్చుని ఉంటే
వాళ్ళిద్దరు లేచిపోయి నిలబడిపోయారు. ఓహో, ఈయన చేయడుగా ఉన్న ఈయనకి ఇష్టం లేదనుకుంటే నేను 10 నిమిషాలు అలా ఉన్నానట, తెలియదు నాకు. 10 minutes అలా ఉండి ఒక్క నిమిషం ఇలా చూస్తే ఇద్దరు నిలబడి ఉన్నారు. ఏంటి మీ ఇద్దరు ఎందుకు నుంచుని ఉన్నారు? అర్థమైంది, మేము ఇంకెళ్ళిపోతాం. ఏం అర్థమైంది మీకన్నా? మీరు ఇంకా చేయరు. నేను చేయకపోతే ఎవరు చేస్తాడు? ఊరికి పొగరం, ఊరికి సరదా, ఇలాంటివన్నీ నేను మాట్లాడుతుంటా. ప్రతి సీరియస్గా తీసుకోక్కల. నేను చేయకపోతే ఎవరు చేస్తాడయ్యా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూర్చుని అప్పటికప్పుడు ఆ వెనకాల బట్టతలతో ఆ గెటప్ చెప్పాను. ఓకే, అలా ఆలోచిస్తున్నాను నేను, ఇలా ఉంటే బాగుంటుంది. అలాంటిది ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక మామయ్యో, బాబాయో, నాన్నగారు, తెలిసిన అంకులు, లేకపోతే ఒక మన ఆఫీసరో, ఎవడో ఒకడు అలాంటి వాడు ఉంటాడు. ట్రూ. అంటే ఇంత కామన్ క్యారెక్టర్ని, పైగా డెప్త్, ఎంత డెప్త్ ఉంది అని అంటే కనుక ఆ నలుగురు సినిమా నాకు ఎంత జీవితాన్ని ఇచ్చింది అని అంటే, ప్రతి ఆర్టిస్ట్ జీవితంలోనూ ఇప్పుడు ఒక ఎన్టీ రామారావుకి బడిపంతులు, ఒక ల్యాండ్ మార్క్, ఒక నాగేశ్వరరావు గారికి దేవదాస్, ఇలాంటి కొన్ని మార్కులు ఉంటాయి. వాళ్ళ మార్కులు వాళ్ళకి నాకు చివరికి అంత మార్క్ ఇచ్చిన సినిమా అని నేను అనుకుంటున్నాను. సార్, ఒక అర్ధ శతాబ్దం, ఒక ఇంత లెజెండరీ జర్నీ, కానీ ఈరోజు వస్తున్నటువంటి నటీనటులు తీసుకుంటే పట్టుమని ఒక 10 సంవత్సరాలు కూడా కంటిన్యూ కాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ లోపం అంటే చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళే, ఇప్పటికీ అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం సినిమాను కూడా ఆదరిస్తున్న ప్రేక్షకులు వీళ్ళే. అంటే చూసే ప్రేక్షకుల్లో లోపమా? ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్లో రామారావు నాగేశ్వరరావు సినిమాలో చూస్తున్నారు సార్. ఎక్కడ మరి ఎందుకని వీళ్ళకి ఆ సస్టైనబిలిటీ ఉండట్లేదు ఈ తరం నటీనటులకి? ఇప్పుడు నేను ఉండలేదు అని చెప్పడానికి లేదు, ఆల్రెడీ 50 ఏళ్ళు అవుతున్నాయి నాకు. సో నేను బాగానే ఎక్కువ కాలం ఉన్నట్టే లెక్క వారితో పాటు, పెద్దవాళ్ళతో పాటు. నాకు అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే మాత్రం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వట్లేదు. ఇప్పుడు అప్పటి సినిమాలు ఏమండి, మాయాబజార్ వేస్తే ఎందుకు చూస్తున్నారు సార్? సరదాగా అడుగుతున్నాను. మాయాబజార్ వేస్తే ఇప్పటికీ తీసే అనట్లేదుగా. నో. గుండమ్మ కథ వేస్తే తీసే అనట్లేదుగా. ఒక మిస్సమ్మ వేస్తే తీసే అనట్లేదుగా. కారణం ఆ సినిమాల్లో ఉన్నటువంటి కంటెంట్, మ్యాటర్ ఇప్పుడు మిస్ అయ్యి మనం పక్కకి డైవర్ట్ అవుతున్నామేమో, నా ఒపీనియన్. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. పట్టుమని గబుక్కుని థియేటర్కి 10 రోజుల పాటు రావట్లేదు. ఎందుకని? నిజమే, ఎందుకని? ఒక మెటీరియల్ కూర్చుని హాయిగా థియేటర్లో కూర్చుని, ఏమండి ఆనర్గురు సినిమా అప్పుడు ఏమండి ఏడుపు సినిమా కదా ఎట్ట, నాతో కొంతమంది అన్న మాట చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. అబ్బా ప్రసాద్ గారు ఇంతకాలానికి హాయిగా ఏడ్చుకున్నామండి, మనసారా ఏడ్చామండి, హాయిగా ఉంది అన్నారు మన మగవాళ్ళే కొంతమంది. ప్రసాద్ గారు అసలు చాలా రోజులైందండి, హాయిగా ఏడ్చుకున్నాం, గుండెలు బరువంతా దిగిపోయి హాయిగా ఏడవటం ఏంటండి అంటే ఒక సాటిస్ఫాక్షన్. సినిమా పర్పస్ అదే కదండి. ట్రూ. మీలో ఉన్న ఏదో అది కోపం కావచ్చు, లేకపోతే ఎమోషన్స్, మీ ఎమోషన్స్ని బయటికి తీయటమే కదా పర్పస్ ఆఫ్ సినిమా. ఇట్స్ సో సింపుల్ అని నమ్ముతున్నాను. నాకు తెలిసి అందుకని ఈ మధ్య కాస్త నాతో కూర్చుంటున్న డైరెక్టర్లు అందరితో కూడా నేను చెప్తుంది ఏంటంటే, అబ్బాయి మనకి టీవీల్లో కూడా మన సినిమాలు ఏం వేస్తున్నారు? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే వేస్తున్నారు. ఓన్లీ నరకటాలు కొరకటాలు వెయిట్లా. ఒకవేళ వేసినా చాలా లిమిట్. దయచేసి హ్యూమన్ ఎమోషన్స్, మానవ సంబంధమైన సినిమాల్ని ఎక్కువ చేద్దాం అనే మాట అన్నాను సార్. ఎందుకంటే సార్, సెన్సార్ వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అంటే పెద్ద పని ఉండదు, డైరెక్ట్గా యూ సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు, దీంట్లో పెద్దగా అబ్జెక్షన్ చెప్పేటటువంటి కూడా ఏమి ఉండవు అనేటటువంటి ఒక నానుడి. డైరెక్టర్లకి ఈరోజు చాలా అవకాశాలు టెక్నాలజీ పరంగా, ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీతో పోలిస్తే ఈరోజు అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. అప్పుడు కొలతలు పెట్టి రీల్స్ను కూడా కోటా కింద ఇచ్చేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు డిజిటల్ యుగం, మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు, తీసింది. కానీ
ఒక ఫిల్మ్ మేకర్ అంటే ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీకు ఇది మీరే స్పష్టంగా చెప్పాలి. ఈరోజు ఒక నటి ఆర్ నటుడు సంబంధించి క్లోజ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ పెట్టాలి అంటే ధైర్యం చేయలేనటువంటి దర్శకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కారణం సస్టైనిటీ ఏనండి. సస్టైనిటీ ఇప్పుడు రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళ మీద ఒక షాట్ని అంతసేపు ఉంచగలిగారు అని అంటే వాళ్ళని చూడగలరు అని. ఏ యాక్టర్ అయినా సరే, మీరు అన్నట్టు యాక్టర్ అవ్వచ్చు, యాక్ట్రెసెస్ ఎవరైనా సరేనండి, నటుడైనా నటీమణి అయినా సస్టైన్ చేయగలగటం అనేది ముందు మనకు అలవాటు అవ్వాలి. దర్శకుడు, కథ, క్యారెక్టర్ మనని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవాళకి మొన్న ఒక పేర్లు అనవసరం, అతిపెద్ద కమర్షియల్ హీరో ప్రసాద్ గారు, మీ సినిమా రాత్రి మాయలోడు చూసాం, అదేంటి అబ్బాయి నా సినిమా ఎందుకు చూశారు అని అన్నాను. భలేవాళ్ళు, ఒక ఎక్స్ప్రెషన్ డౌట్ వచ్చింది, చూసాం దొరికింది అన్న, అదేంటి అబ్బాయి రెఫరెన్స్ నాదే ఉంది, ఆఫ్టర్ ఆల్ నాదే. మీరు చేసినన్ని ఎక్స్ప్రెషన్స్ అది మీ అదృష్టం సార్, మాకేమో అవి కావాల్సి వస్తుంది ఇప్పుడు. అది ఒక అదృష్టం కదండి. నేను భగవంతుడికి రుణపడిపోయినాను. ఎందుకనంటే అలా వచ్చి ఇప్పుడు ఈ విషయంగా ఒక చిన్నది చెప్తే మీకు సరదాగా ఉంటుంది. మీరు మొత్తం పిండేస్తున్నారు ఇవాళ. ఈవీవి సత్యనారాయణ జంజాల గారి అసిస్టెంటేగా. ఆ ఒక్కటే అడక్క సినిమా చూస్తున్నాం. ఆడెంత ఎదవాడు, ఎదవంటే ఆడు రాజేంద్ర ప్రసాద్, ఆడు సన్నాసి. రావు గోపాలరావు గారి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని ఎలా అయినా పట్టుకుపోవాలి రంభని. ఈడైతే వచ్చాడు, మొత్తం మీద ఈ గుడ్డోడుగా యాక్ట్ చేసి 25,000 దొబ్బి 25,000 ఇచ్చి ఫస్ట్ నైట్ జరుపుకుందామని ట్రై చేస్తాడు, కుదరలా, ఫెయిల్డ్. ఆడు ఆ పృథ్వీగాడికి దొరికిపోయాడు రోడ్డు మీద. ఇలా పట్టుకుని రోడ్డు మీద గుడ్డి నాగుడులాగా యాక్ట్ చేశాడు. కరెక్ట్గా వాడు ఎక్కడికి తీసుకొచ్చాడు, రావు గోపాలరావు ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్గా వాళ్ళు తినటానికి ఏదో తెస్తే, నేను ఎప్పుడైతే ఈ ఇల్లు చూశానో, రావు గోపాలరావు మా పెళ్ళాం ఇల్లు చూశానో, ఇది ఫేస్కి హెల్మెట్ పెట్టి ఆ పని మనిషి జీడిపప్పు తెచ్చింది. టక్కనంత జీడిపప్పు తీసి ముఖం మీద వేసుకున్నాను. హెల్మెట్ ఉంటే ఎలా వెళ్తుంది నోట్లోకి? టప్పని కింద పడిపోయినాయి. ఫటామని కింద పెడితే కావాలని రివీల్ చేయడం కోసమే టప్పని పడింది. ఇలా చూస్తే పైకి రావుగోపాలరావు, రంభ, వాడు కళ్ళు చిదంబరం, వగేరా నాకు 25,000 ఇచ్చినాడు వాడు, మాట్లాడే మేక పిచ్చ సీన్లు కదా అవి చేస్తే. అంటే నాకు ఎలాంటి పరీక్షలు పెట్టారంటే, ఈవీవి సత్యం సార్ మీ క్లోజ్ తీసినాం, మీరు పైకి చూసి రావు గోపాలరావు చూసి దొరికిపోయింది ఎక్స్ప్రెషన్ అని. సరే అయితే అన్నాను నేను. మీరు మామూలుగా అన్ని సినిమా ఆయన కుదరవండి, నాకు కొత్త రకం ఎక్స్పీరియన్స్ కావాలి. వంశీకే చేస్తారా మీరు, మాకు చేయరా అన్నాడు. అదేంటే నీకు చేయనని నేను అన్నానా? వంశీ అడుగుతాడు, గిల్లుతాడు, నన్ను పిండుతాడు, ఏదో రకం చేపిస్తాడు అని అన్న. మేము అంతే అనుకోండి, నాకు కొత్త రకం ఎక్స్ప్రెషన్ కావాలి అన్నాడు. మీరు చూడండి, ఫట్మని ఏ ఇంటికైతే రాకూడదో ఆ ఇంటికి వచ్చేస్తే చూస్తే రావు గోపాలరావు ఏమంటాడు, నీ అబ్బా అంటాడు కదా, లేదు మామయ్య అని ఏదో ఒకటి అనాలి కదా. నేను టేక్ తీద్దాం ఏమన్నా చూపిస్తారా అన్నాడు. టేక్లో చూస్తావు కదా ఎలాగో ఈ అంటే ఫ్రెష్నెస్ కోసం. నా ఉద్దేశం పొగరు అనుకుంటే నా కర్మ. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తీసేటప్పుడు అనే వాళ్ళకి ఫ్రెష్గా అనిపించాలి. టేక్ అన్నాడు. జనరల్గా దొరికిపోతే ఎట్లా చేస్తారు సార్? ఏదో అది కదా. నేనేం చేశాను తెలుసా, యాక్షన్ అనగానే సిగ్గుపడుతున్నాడు, నవ్వి కింద పడి డొల్లుతున్నాడు అక్కడ ఈవీవి. మీకు ఎలా వస్తాయండి ఆ ఐడియాలు అన్నాడు. నువ్వు గిల్లేవు నాయన, నన్ను రెగ్యులర్గా చేయొద్దను, కొత్తగా ఏదైనా చేయమను. ఇలా ఉంటే కొత్తగా ఎలా ఉంటుందని ఊరికే ట్రై చేశా. నీకు నచ్చలేదు అనుకో, ఇదే సంగీతం గారు అయితే 4 రకాలుగా చెప్పిస్తారు, అందులో ఏదో ఒకటి తీసుకుంటాడు ఆయన. విజయబాబు రెడ్డి గారు అయితే 20 రకాలు చెప్తాడు, అందులో ఏం కావాలో తీసుకుంటాడు. నాకు పెళ్ళ కావాలి, అది వాళ్ళ స్టైల్. సంవత్సరం వాడింది. సో
ఇలా తీసుకుంటారు. అలా నీకు కొత్త రకంగా అలా నా చేత ఆ, చేపించారు కాబట్టి సార్ మనం ఏదో బతికి బట్టగట్టాం ఇప్పటిదాకా. కానీ మీ సినిమాలో సార్ మీరు చెప్తుంటే అఫ్ కోర్స్ అది చాలా వ్యాస్ట్ అండ్ డెప్త్కు ఉంటుంది. అహనా పెళ్ళంటలో మామగారికి బుద్ధి చెప్పేటటువంటి క్యారెక్టరు బాదరబంది వరప్రసాద్ మున్సిపాలిటీ చెత్తలారీ ఎక్కి వీడు ఆ క్యారెక్టరే వీడు అసలు ఎంత పిసినారు నా కొడుకు అని అంటే కనుక 4 డబ్బులు కట్టలు పెట్టి అందులో అది నేనే కావాలని చేశాను. అది 1 2 3 4 1 2 3 4 ఎన్నిసార్లు లెక్కెట్టినా ఒక్క కట్ట కూడా పెరగదు. ఎన్నిసార్లు లెక్కెడితే కట్ట పెరుగుతుంది. ఎంత ప్రీతిమున్న కాకపోతే ఈడికి స్టాంపు, ఈడి కొడుకు ఈడి స్టాంపు ఇక చూసుకోండి వాడు ఈ రేంజ్లో ఉంటాడు అని. చాలా ఇప్పటికీ ఆ ప్రభావం పడకూడదు అని చెప్పి విడిగా పెంచుకుంటున్నటువంటి తల్లికి ఈ వాడు వీడిని మించిపోయాడు. ఎరా నాకు 10 రూపాయలు ఇస్తే ఐసు గడ్డ మీద కూర్చున్నాం అంటే లేదమ్మా 30 అయితే ఇంకా గంట కూర్చుంటారు ఇవ్వలేదు అంటాడు. కోడుతుంది అట్లా చెప్తున్నా. ఆ సినిమాలు నిజంగా నేను కేవలం క్రెడిట్ అంతా నేనొక్కడిని తీసుకుంటే తప్పు, అది నిజం కాదు. ఆ రచయితలకి, ఆ మేకర్స్కి, మేకర్స్, ఆ దర్శకులు అందరికీ ఆఖరికండి అది చేస్తూ అలసిపోతే మంచి తీసుకొచ్చి ఇచ్చిన ప్రొడక్షన్ బాయ్స్ కూడా రుణపడి ఉన్నాను నేను. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఫిలిం ఇండస్ట్రీ మైగ్రేట్ అవుతున్నటువంటి సమయంలో సో మీరు ఒక వారధిగా ఉన్నారు. సో ఆ జనరేషన్ను ఈ జనరేషన్ను కూడా మీరు చూసినటువంటి అనుభవం. అందరం అక్కడి నుంచి తీసుకొచ్చారు. చాలా పురిటి కష్టాలు పడ్డారు. ఇక్కడ వచ్చి స్థిరపడడానికి తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు అని చెప్పుకోవచ్చు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు చేసినటువంటి కృషి. తరువాత కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అనేది స్థాపించాక 2015లో మీ ఎరా దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? పెద్ద దాని గురించి చెప్పుకునే అంత ఏమీ లేదు కానీ బట్ ఏదో ఒక మాట వచ్చి దేనికో ఊరికే ఏదో అంత పౌరుషం కదండి. మనిషి ఎంత లేదన్నా మనం భోంచేస్తున్నాం కదా, మనం కూడా కొంచెం పౌరుషం వస్తుంది కదా. ఎవరో ఏదో అన్నారని చెప్పి మరి నేనెందుకు కాకూడదని చెప్పి అనుకోకుండా చాలా టిపికల్గా చాలా గమ్మత్తుగా ఆ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో ఎవ్వరూ ఊహించినట్టుగా నేను గెలిచాను. అది మేము ఊహించింది. ఎందుకనంటే మనదంతా వర్కింగ్ స్టైల్ అండి. పెద్దవాళ్ళందరూ ఓ పక్క ఉన్నారు, అంటే కమర్షియల్ వాళ్ళందరూ ఓ పక్కన ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మన పక్కన ఉన్నారు. నేను గెలిచాక కూడా నా అదృష్టవశాత్తు మొత్తం కంప్యూటరైజ్ చేసి అసలు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, మెంబర్స్ వాళ్ళ పొజిషన్స్ ఏబిసి 3 రకాల కంప్యూటరైజ్ కేటగిరైజ్ చేసి అందులో మరీ కష్టంలో ఉన్న వాళ్ళకి అప్పుడు ఎవరో ఒకళ్ళకో ఏమో ఇచ్చేవాళ్ళండి. నెలకి పెన్షన్ అంటారు కదా, అది నేను 32 మందికి ఇచ్చాను. నేనున్న టైంలో 32 మెంబర్స్కి ఇచ్చి అంతా రెగ్యులరైజ్ చేసాం. అందుకే చివరికి ఇప్పటికీ చెప్తున్నారంట మా అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు, రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు విశ్వఖ్యాత నట సార్వభౌముడితోటి మీకున్నటువంటి అనుబంధం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాక అనేక మందికి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన తీరు. నా ముందే నేను అక్కడే ఉన్నారు. కానీ మీరెందుకు రాజకీయాల వైపు అంత ఆసక్తి చూపలేదు? ఆయన డైరెక్ట్గా అడిగారు నన్ను. పెద్ద ఆయన ఫస్ట్ నన్ను రాజకీయం గురించి ఎన్టీ రామారావు, ఏం ప్రసాద్ ఎక్కడి నుంచి ఉంటారు మీరు, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ, ఎమ్మెల్యేనా ఎంపీనా, ఏం సమాధానం అంటే, డోంట్ రిస్ట్రిక్ట్ మీ టు వన్ ప్లేస్ అండి, ఐఆమ్ ఫర్ హోల్ వరల్డ్ అన్నారా. అంటే ఎమ్మెల్యే ఒక ఏరియా, ఎంపీ ఒక ఏరియా, నేను ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కావాలి కదా అన్నాను. దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం, బాగా చెప్పారు, దట్స్ వెరీ, అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, దట్స్ వెరీ పర్లేదు, మీకు ఏది ఇష్టం అదే చేయండి, మీ ఇష్టం, మీకు ఎలా ఉంటే ఏది చేయాలనిపిస్తే అదే చేయండి, ప్రసాద్ గారు వారి ఇష్టం. కానీ ఆయన ఒక్క మాట కనుక నిజంగా లేదు మీరు చేయాలి అంటే చేసి ఉండేవాళ్ళే. చచ్చినట్టు ఆర్డర్. ఆయన మాట అంటేనా, ఆయన ఒక మాట అంటే ఇట్స్ అన్ ఆర్డర్.
ఓకే. అమ్మమ్మో పెద్ద ఆయన మాట్లాడి ఉన్నాడు, అక్కడ చేయండి మీరు అన్నట్టయితే ఆ తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, చేసి ఉండేవాడిని. కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఎప్పుడు లేదు. ఎందుకంటే రాజకీయంలో ఎవడైనా సరే నన్ను ప్రేమించేవాళ్ళే అందరూ. ప్రసాద్ గారు మీకేంటండి బాబు, మీరు హ్యాపీగా ఉన్నారండి బాబు. మాకు ఇప్పుడు టెన్షన్ వచ్చి నిన్నటికి కూడా ఒక పెద్ద పొలిటీషియన్, పెద్ద మంత్రి ఆయన నిన్న బోరు కొట్టింది అప్పులప్పారావు చూసాం అంటున్నాడు. ఎందుకు అబ్బాయి నా సినిమాలు చూడటం, భలేవాడివే, మాకు టెన్షన్ వస్తే నీకు వేరే ఉన్నాయి, నీ సినిమాలే వేసుకున్నాం చూసాం, రిలాక్స్ అయ్యాంలే, ఏం పర్లా, ఎప్పుడు వస్తున్నావు, భోజనానికి రా ఇంటికి, ఇట్లా ఆ ప్రేమ చాలు మనకి. సరే, ఇక మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఎక్కువగా సినిమా జీవితంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఒక పబ్లిక్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సరే, కారణాలు అనేకం. మీ ఫ్యామిలీ, సో మీ మిస్సెస్ విజయ చాముండేశ్వరి గారు కానీ, ఆవిడ కూడా సినీ రంగ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, రమాప్రభ గారు అక్క కూతురు. రమాప్రభ శరత్బాబే మా కన్యాదానం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండేది సార్ ఇంట్లో వాతావరణం? సినిమాలకి భిన్నంగా ఉండేదా? నాకు వన్ మినిట్లో చెప్పేస్తాను. నాకు అదృష్టం ఏంటంటే, అదృష్టవశాత్తు సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది తను కాబట్టి, తెలుసు కాబట్టి, నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, నేను ఎంత కష్టపడి, మా పెళ్ళప్పుడికైతే నాకేమీ లేదు, టు బీ వెరీ ఫ్రాంక్. తను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అనుకోకుండా డబ్బింగ్లు కానివ్వండి, పిల్లలు పుట్టాక అసలు వేషాలు కానివ్వండి, మా అమ్మాయి పుట్టిన అది హీరో అయిపోవటం కానివ్వండి, హీరో దగ్గర స్పెషల్ హీరో అయిపోవటం కానివ్వండి, ఈ ఆవిడ కళ్ళ ముందే టప్ 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 మారిపోయిన ఈ జీవితానికి తను నా అదృష్టం అండి. నా అదృష్టవశాత్తు తను దొరకటం, అర్థం చేసుకుంది. ఎస్, 365 డేస్, సంవత్సరంలో 365 రోజులు పనిచేసే ఈయనకి మనం తోడుంటే తప్ప, మనం కూడా ఇబ్బంది పెడితే, ఈ వేళకి ఇన్ని సంవత్సరాలు 50 దగ్గరికి వస్తే, మేము పిల్లల్ని తీసుకుని హాలిడే అని వెళ్ళింది ఇంతవరకు లేదు అనంటే మీరు నమ్మి తీరాలి. మీరు నమ్ముతారు, నాకు తెలుసు, నన్ను నమ్ముతారని. ఇప్పటికి లేదండి, ఇంకా మీదటైనా వెళ్ళాలి ఎక్కడికైనా తీసుకుని. ఈ వయసులో వెళ్ళి ఏం చేస్తారా అని మీరు జోకులు వేసుకోండి మీరు జోకులు కావాలంటే. కానీ నేను ఐ రిగ్రెట్, తనతో అంటుంటాను నేను ఎప్పుడన్నా, ఏం చేయమో ఏమైనా ఫీల్ అవుతున్నావా అని నేను తీసుకెళ్ళాను. పని చేశారు కదా, ఇట్స్ ఓకే, పని చేశారు, మా కోసమే పని చేశారు కదా అంటుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ లైఫ్లోకి ఒకసారి వచ్చాక అనేక రకాల అప్లాజ్తో కూడా విమర్శలు, దానికి తోడు వెనక నుంచి మాట్లాడేటువంటి కొన్ని రకాలైనటువంటి కుయుక్తులు, ఇవి కూడా సహజం. అయ్యో, మరీ ఎక్కువ, మాకైతే ఎక్కువ ఈ ఇండస్ట్రీలో. సినిమాకి మీకు తెలియదే ఉంది, పుకార్లు అనుకోవచ్చు, మరీ ఎక్కువ మాకు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఆవిడ ఫీల్ అవ్వడం కానీ, లేకుంటే ఏంటి ఇలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రాజేంద్ర ప్రసాద్ గారు? మీకు చెప్తా, మరి మీరు ఎవరికి చెప్పకండి, టాప్ సీక్రెట్. పిచ్చ తిట్లు తిరుగుతుంది. ఎందుకలా? మీకు ఏదైనా మనసులో ఉందనుకోండి, మనసులో పెట్టుకోండి, లేకపోతే వచ్చి నాకు చెప్పండి. ఎందుకు అక్కడ అంటే వాళ్ళు ఏంటి, అది మీకు చాలా కోపం అది ఇది అంటున్నారు కదా వాళ్ళు. మీ కోపం వల్ల వాడికి మంచి జరిగింది కదా, మీ కోపం వల్ల వాడికి మంచి జరిగింది కదా, వాడు సూపర్ హిట్ అయింది ఆడి సినిమా. మీరు తిట్టింది మిగిలింది తప్ప మీకేమన్నా అయిందా అది అని క్లాస్ పీకుద్దండి. మా ఆవిడ మంచి మాస్టర్. పైగా మా మ్యారేజ్ డే సెప్టెంబర్ 5, టీచర్స్ డే అదే అంటుంటా, నువ్వు క్లాస్ పీక్ ఇప్పుడు వదిలేయి అన్నది. సో మంచి అండర్స్టాండ్, మేమిద్దరం యాక్చువల్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఓకే, ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. స్టిల్ వీఆర్ ఫ్రెండ్స్. సో మీ క్యారెక్టరైజేషన్లో కానీ, లేకుంటే ఒక కథని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ ఆవిడ పాత్ర ఏమైనా ఉంటుందా? ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఆవిడతోటి? 100% తను చెప్తుంది. ఏది ఆ నలుగురు, సీ హౌ మీకు ఎందుకు ఇంత పేరు వచ్చింది, అఫ్కోర్స్ మీకు లేడీస్ టైలర్కి రాలేదు, జులైకి రాలేదు నేను అన్నాం. నేనే వారం వేస్తాను జులై, నేనే చూస్తాను రోజు, వచ్చిన ప్రతిసారి నేను చూస్తాను. ఆవిడకి జులై చాలా ఇష్టం. ఇట్లా కొన్ని సినిమాలు లేడీస్ టైలర్, ఇట్లా కొన్ని సినిమాలు బాగా ఇష్టం ఆవిడ చూస్తాను. కానీ కొన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అవి చెయ్యాలి మీరు అని ఆవిడకి ఇష్టం బాగా. సో మీ ఫస్ట్ క్రిటిక్ మీ ఇంట్లో? ఫస్ట్ క్రిటిక్ మా ఆవిడండి, విజయ చాముండేశ్వరి. పిచ్చగా తిడుతుంది, మామూలుగా కాదు. ఎందుకు అలా అని కొంచెం ఓవర్గా కామెడీ చేస్తే కూడా నచ్చదు ఆవిడకి. నేను నీ మొగుడే నీకు పెద్ద ఇది వాళ్ళకి నచ్చిందే చేస్తాను, నీకు నచ్చింది చేస్తానా అని ఆవిడ వేసుకుంటూ కూడా ఊరికే సరదా.
సరదా కాసేపు ఫైటింగ్ చేస్తే మళ్ళీ మామూలే జీవితం సార్, ఇట్స్ ఎ లైఫ్. కానీ మీ వారసులుగా ఎవరిని సినిమా ఎవరిని అంటే ఇండస్ట్రీకి ఏముంది, ఒకడేగా బాలాజీ నాతో. పాపం తను రైట్ ఏజ్లోనేమో వాడు ఇంట్రెస్ట్ చూపించరా, తర్వాత ఏమో తను ఈ బిజినెస్ వీటిలో పడిపోయాడు. ఏమో చూడాలి. పెద్ద అప్పట్లో పెద్ద అంటే తనకి ఇంట్రెస్ట్ ఉందా? మా మనవరాలు ఇంట్రెస్ట్ కూడా తర్వాత ఎప్పుడుకో అనేటప్పటికి వాడికి అర్థమైపోయింది ఐఎమ్ లేట్ అని. ఓకే. లేకపోతే యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాడికి కథ తయారు చేసేవాళ్ళు అప్పట్లో. ఏది రైట్ ఏజ్లో అయినట్టయితే వాడి మీద చేసేవాళ్ళు ఏమో మనకు తెలియదు. బట్ ఎనీవే మా మనవరాలు మహానటిలో చిన్న సావిత్రిగా చేశారు. మా మనవరాలు నా గాయత్రి కూతురు. చూద్దాం. మా అబ్బాయి వాడు రాజా నమః ఆడు డ్యాన్సులు చేస్తున్నాడు, చూడాలి. అని 3.5 ఏళ్ళు టూ ఇయర్లీ చూద్దాం. భగవంతుడు, నేను ఒకటి నమ్ముతాను సార్ జీవితంలో, ఆ భగవంతుడు ఏమి రాసి పెడితే అది జరుగుతుంది. జరిగిన దాన్ని మనం సరైన విధానంలో సరైనట్టుగా వెళ్ళటమే మనం చేయగలిగింది. సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈరోజు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇండస్ట్రీ అంటే సంధికాలంగా చెప్పుకోవచ్చు. మీ జనరేషను చూశారు, మీకు అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు కొత్త దర్శకులతో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళల్లో అప్పుడు ఒక ట్రెడిషనల్ వాళ్ళకి ఒక సాంగ్ ఉండాలి, ఒక ఈ కామెడీ సీన్ ఉండాలి, లేకపోతే ఒక ఫైట్ ఉండాలి, ఇట్లా ఒక మూస పద్ధతి నుంచి ఈరోజు ఉన్నటువంటి ట్రెండ్ని చూసుకుంటూ ఉంటే, అంటే ఎవరి ఇష్టం లేదని అడగడం భావ్యం కాదు, కానీ మీ మనసుకు బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ అంటే ఎవరిని చెప్తారు? అట్లా సెపరేట్ చేసి చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాచ్ అంతా కొత్తగా వచ్చేస్తున్నారుగా. నేను పేర్లు కూడా మర్చిపోయేంతమంది వచ్చేస్తున్నారు ఇప్పుడు అండి. ఒక బెస్ట్ థింగ్ నేను ఫీల్ అవుతుంది అయితే ఏంటంటే, వీళ్ళందరూ కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంచెం మార్పు స్టార్ట్ అయింది, కొత్తగా ఆలోచిస్తున్నారు. సార్, మనం ఆ రెగ్యులర్ కాదు, మనం ఈ కొత్త పాయింట్ని కొత్త రకంగా డీల్ చేయాలి అని మార్పు అయితే వచ్చింది. ఇప్పుడు జనరేషన్లో లేటెస్ట్గా వస్తున్న కుర్రాళ్ళలో మీరు రాబోయే 10-15 సినిమాల తర్వాత చూస్తారు మీరు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కానీ కాంటెంపరీ ఇష్యూస్ మీద కానీ డెఫినెట్గా నాకు ఇప్పటికే చంద్రసిద్ధార్థే చెప్పాడు. ఇంకోటి కొత్తది నెక్స్ట్ ఆ నలుగురు తర్వాత మళ్ళీ చేయలేదుగా మేము. ఇప్పుడు మళ్ళీ ఒక అద్భుతం ఒకటి చెప్పాడు. ఇవన్నీ 1 by 1 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి నేను పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడిని. ఎప్పుడైనా నేను 100% మీకు హామీ ఇస్తున్నాను. నేను రాబోయే జనరేషన్లో మంచి మార్పులు వస్తాయి. ఎందుకంటే సార్, సిల్వర్ స్క్రీన్ మీద నుంచి బుల్లితెరకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఓటీటీలు రాజ్యం వెళుతున్నటువంటి మారిపోయింది సార్ కాలం. సినిమా ఇంటికి వచ్చేసింది, సినిమా చేతిలోకి వచ్చేసింది, సెల్ ఫోన్కి వచ్చేసింది సార్ సినిమా. టూ మచ్. మరి అది సస్టైన్ అవ్వాలి అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓటీటీలో ఇలా అంటే మార్చేస్తారు. సినిమా ఎంతవరకు వచ్చిందంటే చేతిలోకి వచ్చేస్తుంది. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయపడుతూ ఉండాలి మనం పనిచేసేటప్పుడు అనే విషయం అందరికీ తెలిసొచ్చిందండి, తెలుస్తోంది. తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమయాన్ని మీరు మాకు కేటాయించారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మీరు ఓకే అన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీ వల్ల నేను ఎంతసేపు మాట్లాడటం, ఎందుకంటే మీరు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, బాగా అడిగారు మీరు. నాకు సరదాగా నా జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అయింది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఒక మంచం, ఒక కంచం, ఓ రాజేంద్ర ప్రసాద్, మీ ఇంట్లో ఒక వస్తువుని కాబట్టి నేను చచ్చే వరకు సదా మీ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కిరీటంలో పద్మం అనేది ఒక కలికితురాయి. సో ఈరోజు పద్మ అవార్డు స్వీకరించబోతున్నటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే.